ఏంటి నువ్వు అనేది? ఈ ఇంటి పెద్ద కోడలు తన పుట్టింటి నుంచి కనీసం చిరిగిన చీర కూడా తీసుకుని రాలేదు. అలాంటిది నువ్వు ఇప్పుడు ఇంత ఆస్తి తెస్తే అది తన పెళ్ళానికి పరువు తక్కువ అని తన పెళ్ళాం పరువు కోసం నీ సుఖాన్ని నాశనం చేశారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉన్నంత కాలం నువ్వు నీ భర్తకు భార్యవు కావు, ఆ ఇంటికి పని మనిషి మాత్రమే. సమయం చూసి చిన్నవాడికి అంటించు, పెద్దవాడు కయ్యమంటాడు. గుడ్ మార్నింగ్ వదినా. ఏంటి మీ అన్నయ్య జేబులో దొంగతనం చేస్తున్నావు? దొంగతనం కాదు వదినా, కాలేజ్ ఫీజు కట్టని తీసుకున్నా. అడిగి తీసుకుంటే తీసుకున్నట్టు, నువ్వు ఇప్పుడు చేసిన దాన్ని దొంగతనమే అంటారు. ఇది నాకు అలవాటే వదినా, నేను ఎప్పుడు అన్నయ్యని అడగకుండానే తీసుకుంటాను, అడిగి తీసుకుంటేనే తిడతాడు. అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు నేను ఒక దాని ఉన్నాను కదా, ఇంక నుంచి నీకేం కావాలన్నా నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందిగా? జేబులో పెట్టు. అలాగే. ఇప్పుడు అడుగుతున్నా వదినా, కాలేజ్ ఫీజు కట్టాలి, ఒక 600 కావాలి. డబ్బులు లేవు, గిబ్బులు లేవు, బయటికెళ్ళు. ఏయ్ చూడు, ఇక ముందెప్పుడు నన్ను అడగకుండా జేబులో చెయ్యే కాదు, ఈ గదిలో కాలు కూడా పెట్టడానికి వీల్లేదు. గుర్తుంచుకో. రాజు, ఏంటన్నయ్య? ఇవాళ ఫీజు కట్టడానికి ఆఖరి రోజన్నా? అవునన్నయ్య. మరి చిన్నన్నయ్య దగ్గర తీసుకుంటానన్నా, తీసుకున్నావా? తీసుకున్నా అన్నయ్య. వాళ్ళు లేడు కదరా. చిన్నదిలో పిలిచి మరీ ఇచ్చిందన్నయ్య. సరే సరే, ఇది ఉంచు. వద్దన్నయ్య, ఖర్చులు కానీ 200 ఎక్స్ట్రా ఇచ్చింది. సరేరా, ఉంచు. రాజు, ఇక నుంచి నీకు డబ్బు కావాలంటే నా జేబు నుంచి మాత్రమే తీసుకో. జానకి, జానకి నిన్నే. తమ్ముడు జేబు నుంచి డబ్బులు తీసుకున్నాడా? లేదు, దొంగతనం చేశాడు. దొంగతనమా? మరి అడగకుండా తీసుకుంటే దొంగతనం కదా? ఏంటే, నా తమ్ముడు నా జేబు నుంచి డబ్బులు తీసుకోవాలంటే నిన్నెందుకు అడగాలి? ఇంకోసారి వాడిని నోటితో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేత్తో చెప్పాల్సి వస్తుంది. అన్నయ్య, ఏంటో నువ్వు చేసిన పని? అది కాదన్నయ్య. ఏది కాదు? అది నిన్ను దొంగ అనగానే వదినాన్ని చూడకుండా లాగి చెంప మీద ఒకటి కొట్టుంటే గర్వపడేవాడిని. అయ్యో అలా అనకన్నయ్య, అయినా వదినేటి తల్లితో సమానం కదా, పైగా నన్ను వదినేం అనలేదు. అవన్నీ నాకు తెలుసు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. వద్దన్నయ్య, పెద్దన్నయ్య ఇచ్చాడు. మరి నేనెవర్రా? అన్నయ్యే. అన్నయ్యనే కదా, కాదనకుండా డబ్బు తీసుకో. సరే అన్నయ్య. నీకు డబ్బు అవసరం అయితే నా జేబులోంచి తీసుకోవాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుని చదువు పాటు చేసుకోకరా. అలాగే అన్నయ్య. అబ్బా, ఏంటమ్మా బొమ్మిడేల పులుసా? పెద్ద స్మెల్ వచ్చేస్తుంది. ఎలా కనిపెట్టారు బాబాయ్? ఎలా కనిపెట్టారా? ఎంత ఈజీగా అడిగావమ్మా. అసలు నన్ను ఏంటనుకున్నావు? అమెరికాలో చైనా హోటల్లో నోట్లో పైప్ వేసుకుని కూర్చోవలసిన నా కర్మకాలి పల్లెటూరులో ఇరుక్కుపోయాను. ఇప్పుడైనా వెళ్ళొచ్చుగా, సగం దరిద్రం వదులుతుంది. ఇదిగో సెకండ్, ఏంటి అదో టైప్ లో మాట్లాడుతున్నావు? నా పేరు సెకండ్ కాదు. ఈ ఇంటికి నువ్వు రెండో కోడలువని అలా సరదాగా పిలిచారమ్మా. అంత సరదాగా ఉంటే నువ్వే పిలిపించుకో. అయ్యో, ఉప్పు ఎక్కువ అవుతుందమ్మా. అందరికీ రోషం ఉండాలనే ఉప్పు కాస్త ఎక్కువ వేస్తున్నాను. అయినా కష్టపడకుండా అప్పనంగా తినే వాళ్ళకి తినే తిండి ఎలా వంట పడుతుందో. ఊరికే తినడానికి ఇదేమైనా సత్రమా? చేసే మావయ్య, ఏదో చిన్నపిల్ల, అందుకే ఏం మాట్లాడకుండా వెళ్తున్నాను గాలుడు. భోంచేసేయాలండి మావయ్య. ఆకలి చచ్చిపోయింది అల్లుడు. ఇన్నాళ్ళు ఆకలికి చచ్చిపోతాను అనుకున్నాను, ఇప్పుడు ఆ భయం లేదు అల్లుడు. మావయ్య, వదినా, కొంచెం మజ్జిగిస్తావా? అలాగే. రామరాజు, ఏంటన్నయ్య? ఇలా రా, కూర్చో. పర్వాలేదన్నయ్య. పర్లేదు, కూర్చోరా. ఈ రోజు నుంచి మీరిద్దరూ వేరుగా ఉండండి. ఏంటన్నయ్య నువ్వు అనేది? మేం వేరేగా ఉండాలా? దానికంటే చచ్చిపోమని చెప్పు, చచ్చిపోతాను. అది కాదురా,
ఈ ఇంట్లో అందరం కలిసే ఉంటాం. కాకపోతే వంట మాత్రమే వేరు. ఈ రోజు వంట రేపు పంట వేరైతే ఆ తర్వాత వేరే ఇది మనమే కదా. ఇంకెప్పుడు ఆ మాట అనొద్దన్నయ్య. జానకి చిన్నపిల్ల, వేరుగా ఉండాలని తన భర్తకి తనే వండి పెట్టుకోవాలని ఆశపడుతుంది. అంత కోరికగా ఉంటే పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అమ్మ కొండి పెట్టుకోమానండి. ఆగరా, నేనెవరిని? అన్నయ్యవి అన్నయ్య చెప్తే వినాలి. ఈ రోజు నుంచి నువ్వు నీ భార్య వేరేగా వండుకుంటున్నారు. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. శివ, రామ, రాజు ముగ్గురు అన్నదమ్ములు పేరులో కూడా ఒకటిగా ఉన్నారు. ఇక మీదట ఎవరికి వాళ్ళు విడిపోతారు. తప్పకుండా నీ పెళ్లికి వస్తానమ్మా. అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాను. అయ్యా, మీరు చెప్పినట్టు నేను చేశాను. మీరు మరోలా అనుకోనంటే నేను చెప్పినట్టు చేయగలరా? చెప్పమ్మా. దయచేసి మీరు నా పెళ్లికి మాత్రం రాకండి. మీరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే నా కాపురం కూడా కూలిపోతుంది. ఎంత మాట అన్నావే? ఆయన దేవుళ్ళు అంటారు మనకు. నిన్ను జానకి, ఈ రోజు శ్రావణ శుక్రవారం. నేను గుడికి బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసే వెళ్దాం. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. ఇద్దరం తోడికోడళ్ళమన్న మాటే గాని మనం ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం గుడికైనా కలిసి వెళ్దాం. నాతో వస్తే నీ గౌరవమేమో గాని నీతో వస్తే నాకు అవమానం. అవమానమా? నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది ఏంటి? చీర. నేను కట్టుకున్నది 10,000 రూపాయల విలువగల చీర. నీది ఒక చీరేనా? వెళ్ళ. ఇది నీ పట్టు చీరే, కట్టుకొచ్చాను. ఇప్పుడు నాతో వస్తావా? నా చీర నిన్నెవరు కట్టుకోమన్నారు? ఒకే ఇంట్లో ఉంటున్నాం, పైగా తోడికోడళ్ళం. ఒకరి చీర ఒకరు మార్చుకుంటే తప్పేంటి? ఇంకా నయం, నీ భర్త నేను, నా భర్త నువ్వు మార్చుకుందాం అనలేదు. అది కుదరదుగా. ఇంకే చీరిపై ఏంటి అలా చూస్తున్నావు? చీరిపో. ఎందుకొచ్చావే? ఇంటికొచ్చిన కూతుర్ని రామ్మ అని పిలవకుండా బయట నిలబెట్టి ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? నువ్వు నీ భర్తతో వచ్చుంటే ఆనందంగా లోపలికి పిలిచి అన్ని మర్యాదలు చేసేదాన్ని. కానీ నువ్వు చేతులు సూట్కేస్తా వచ్చావు. అంటే అక్కడ జరగకూడదేదో జరిగిందని నాకు అర్థమైంది. అర్థమైందిగా. ఇక నేను ఆ ఇంట్లో కాపురం చేయలేను. అరే, చెప్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడమంటావే? ఆ ఇంట్లోనే నువ్వు కాపురం చేయలేకపోతే ఇంకెక్కడ చేయలేవు. చెయ్యను, చేసే ఆలోచన నాకు లేదు. ఇక నుంచి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మెళ్ళో తాళి పడే వరకే ఇది నీ ఇల్లు. పెళ్ళయ్యాక అత్తవారిల్లే నీ ఇల్లు. వెళ్ళో. నేను అక్కడికి వెళ్ళను. ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. మరి ఎక్కడికి వెళ్ళమంటావు? చచ్చిపోవే. నన్ను క్షమించండి. క్షమాపణ అడగడానికి నువ్వేం చేసావు వదినా? తప్పు చేసింది అది. కోపం వచ్చి లాగి ఒకటి ఇచ్చాను. ఆ మాత్రానికి సూట్ కేసు పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవాలా? రే, భార్యను కొట్టడం గొప్ప అనుకుంటున్నావా? అయినా అది ఆడాల విషయం. మధ్యలో నువ్వు చేయి చేసుకోవడం దేనికి? పొరపాటున ఎవరికైనా చేయి తగిలితేనే సారీ చెప్తాం. అలాంటిది భార్యను ఎలా కొట్టగలిగావరా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నయ్య. వెళ్ళి నీ భార్యను తీసురా. నేనా? వస్తే నీ భార్యతో కలిసిరా, లేకపోతే రావద్దు. అసలు ఈ గొడవంతటికి కారణం నేనే అన్నయ్య. ఎవరో కారణం కాదు, అంతా దాని తలపొగరు. రాజేశ్వరి, బయలుదేరాడా? బయలుదేరుతున్నాడండి. రామరాజు, బయలుదేరు. ఏంటి వదినా నువ్వు కూడా? ఏంట్రా అక్కడ? వెళ్తున్నా అన్నయ్య. అమ్మా స్వాతి, నీకెందుకమ్మా ఇలాంటి పనులు? లేలే. ఆచార్య గారు, అయ్యా. అమ్మాయికి వడ్డాణం 60 కిలో చేయించాలి. కొలతలు తీసుకోండి. అలాగేనండి అయ్యా. అవన్నీ నాకెందుకు మావయ్య? సీమంతం చేద్దామని. సీమంతమా? అవునమ్మా. ఏంటి సడన్ గా నా మీద ఇంత ప్రేమ? నన్ను ఇంకా అపార్థం చేసుకుంటున్నావమ్మా. ఒక ఆడపిల్ల తన పెళ్లికి రావద్దని నా మొహం మీద చెప్పినప్పుడే నేనెంత తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. అందుకే నేను మారిపోయాను. ఇంతకాలం నిన్ను చాలా కష్టపెట్టానమ్మా. నిన్నే కాదు, నీ పెళ్లికి కట్నంగా ఆస్తి మొత్తం ఇవ్వాలని కండిషన్ పెట్టి మీ అన్నయ్యల్ని కష్టపెట్టానమ్మా. నీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మీ అన్నయ్యల పేరు మీద మార్పించేస్తానమ్మా.
నీ సీమంతానికి వాళ్ళ ముగ్గురిని పిలిచి ఊరందరి ముందు ఈ దస్తావేజులు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇదిగో వీటి మీద సంతకం పెట్టమ్మా. రేపే వెళ్ళి మీ అన్నల్ని వదినల్ని సీమంతానికి రమ్మని పిలుస్తాను. నా కోడలి సీమంతం గురించి ఊరంతా గొప్పగా చెప్పుకోవాలి. రాజేశ్వరి, చెల్లికి ఎర్రగాజులు ఇష్టం తీసుకున్నావా? తీసుకున్నానండి. మర్చిపోకు. మావయ్య నువ్వు తింటా మా చెల్లికి నుంచా ఉంచాను మిగిలిపోతే తింటున్నాను. సర్లే కానీ ఆ సున్నిపిండి రెడీ అయిందా? రెడీ. పంచదార చెల్లిలో అన్నీ రెడీ. అది ఆ కుంకంపు. సమయానికి గుర్తు చేశారు. కడుపుతో ఉన్న ఆడపిల్లకి కుంకుమ పువ్విస్తే చాలా మంచిది. ఇప్పుడే తెప్పిస్తాను. ఏయ్, నువ్వేంట్రా బయట నిలబడ్డావురా? లోపలరా. వెతికేం తను ఎక్కడ కనపడలేదు. తీసుకురాకపోతే లోపలికి రావద్దన్నావు కదా. సరే, ముందు నువ్వు లోపలికి రారా. అది కదన్నయ్య, రాత్రి అత్త ఇంటికి వెళ్ళాను కానీ. సరే సరే, అయిన తర్వాత మాట్లాడదాం. ముందు స్నానం చేసా, చేయవలసిన పనులు బోల్డ్ ఉన్నాయి. పనులా? చెల్లెలు సీమంతమనే. సీమంతమా? అవునలుడు, సౌండ్ అంటే గిట్టని మీ మావయ్య స్వయంగా వచ్చి సౌండ్ లేకుండా చెప్పెళ్ళాడు. మనందరం కలిసి వెళ్తున్నాం. నిజమా? ఏమండి, కాఫీ తీసుకోండి. ఏయ్, నువ్వెప్పుడు వచ్చావే? ఎలా వచ్చావు? ఎలా ఉన్నావే అని అడగకుండా ఎలా వచ్చావని అడుగుతారేంటి? ఉండాల్సిన పద్ధతిలో ఉండుంటే అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకు నువ్వు ఎప్పుడు వచ్చావు? నిన్న రాత్రే వచ్చింది. వస్తే మాత్రం మీరెలా రానిచ్చారు? అయినా ఇంత సడన్ గా ఎలా మారింది? మార్పు సంవత్సరానికి ఒకసారి ఉండదు బాబు, అప్పుడప్పుడు సడన్ గా వచ్చేస్తుంది అంతే. అది కాదు మావా, దీనికి ఎంత త్వరగా జ్ఞానోదయం ఎలా కలిగిందా అని. వదిన నిన్న రాత్రి వచ్చి ఇంత మాత్రానికే కాళ్ళ మీద పడాలా? అయ్యో, ఏంటి వదిన ఇది? ఏంటిది జానకి? లేమ్మా. అరే, ఇప్పుడు ఏం జరిగిందని? ఈ ఇంటి కోడలు స్థానం ఎవరి కాళ్ళ దగ్గర కాదమ్మా, మా అందరి గుండెల్లో. నన్ను క్షమించండి బావగారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్నే ప్రాణంగా ప్రేమించే మా అమ్మ ఇక్కడ ఏం జరిగిందని కూడా అడగకుండా నన్ను చచ్చిపోయింది. అప్పుడే నాకు అర్థమైంది, మా అమ్మకి నాకంటే మీ మీద, మీ కుటుంబం మీద ఎంతో గౌరవం, నమ్మకం ఉందని. ఏ తల్లైనా తన కూతురిని అత్తవారింటి నుంచి కానుపుకు తీసుకెళ్లాలని కోరుకుంటుంది గాని కాపురం చెడగొట్టుకుని రావాలని కోరుకోదమ్మా. పెళ్ళైన ప్రతి జంటకి వేరే కాపురం కొత్తలో బానే ఉంటుంది, కానీ పాతపడే కొద్దీ బాగుండేది ఉమ్మడి కుటుంబం మాత్రమే. మనల్ని పుట్టించిన ఆ దేవుడికి కూడా భార్యాభర్తల బంధం తెలుసు గాని కుటుంబ బంధం తెలీదు. తనకి లేని అదృష్టాన్ని మనుషుల్లో చూసుకోవాలనే ఆ దేవుడు ఉమ్మడి కుటుంబాన్ని సృష్టించాడు. తెలియక నువ్వు చేసిన తప్పుని మీ అమ్మ సరిదిద్దిందమ్మా. అంటే ఈవిడ గారి మొసలి కన్నీళ్ళు చూసి మీరంతా పడిపోయారా? అల్లుడు గారు, ముసలి కన్నీళ్లు, ఏనుగు కన్నీళ్లు, జింక కన్నీళ్లు ఉండవు. కన్నీళ్లు ఒకటే. అమ్మా, ఆడ కాళ్ళ మీద పెట్టి దండం పెట్టు. బెట్టు చేస్తున్నట్టున్నాడు. నన్ను క్షమించండి. ఏంటి, క్షమిస్తారా క్షమించరా? ఏంటి, కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన క్షమించేయాలా? రోజు రాత్రి మిమ్మల్ని నేను క్షమించట్లేదా? ఏయ్, ఏంటి రోజు నీ కాళ్ళు పట్టుకున్నట్టు చెప్తున్నావు? నేనేం చెప్పలేదు, మీరే అందరికి వినపడేలా చెప్పుకుంటున్నారు. ఏయ్, చంపుతా. చంపుతారు బావగారితో చెప్పి. ఏంటి నువ్వు చెప్పేది? ఏయ్, చెల్లెలు సీమంతం అంటే ఇంకా గొడవ పడుతూ కూర్చుంటారేంటి? వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. రేయ్, కలిసి ఆశీర్వదించండి మావయ్య. అరే, ఇప్పుడు పసిపాప కంటే పసిదానివి, వంగకూడదమ్మా. వెళ్ళి కూర్చో. ఆ జాగ్రత్త. ఏంటి శివరామరాజు గారు, మీరే ఇంత లేటుగా వస్తే ఎలా? పండేంటి బిడ్డలు కనమ్మా. బాగున్నావరా? రావద్దునా? ఏంటొదినా, మెళ్ళో ఏమైనా నగలు వేసుకోవచ్చుగా, లేకపోతే ఎవరి దగ్గరైనా అరువు తెచ్చుకోవచ్చుగా. ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లా? అందరూ ఏమనుకుంటారు? మా పరిస్థితి నీకు తెలుసు కదమ్మా. మా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు. మీకు పర్వాలేదు, కానీ ఇలా వస్తే నాకే కదా అవమానం. సరే సరే, త్వరగా వెళ్ళండి. అవతల జడ్జి గారి భార్య ఎదురు చూస్తున్నారు. లేటు మర్చితే ఏమిట్రా నీ పెళ్ళాం? అదే నా నీకేంటి అంత తొందర? కొంచెం వెయిట్ చేయలేవా? మీ రండమ్మా. మనం ఒకరోజైనా ముందు రాలేదని కోపం అన్నయ్య. అమ్మా జానకి, నువ్వు వెళ్ళి గంధం పోయమ్మా. ఏంటమ్మా కోపంగా ఉన్నావు? కోపం కాదు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. అలా చూడు, ఈ మాత్రం సుడిదలు
తెస్తే ఏమిటి తేకపోతే ఏమిటి? మేము తెచ్చాము అని గొప్పలు చెప్పుకోవడానికా, లేక 10 మందిలో నన్ను అవమానించడానికా? ఇందులో అవమానం ఏముందమ్మా? మా వల్ల చేయగలిగిందే చేశాం. మీరు చేయగలిగింది ఇంతే అని నాకు తెలుసు. నేనేమైనా చేయమని అడిగానా? ఇలా ఎందుకు చేశారు అని అడుగుతున్నాను. సరే తప్పే, అందరూ చూస్తున్నారు, కొంచెం నవ్వుతూ ఉండమ్మా. నన్నెవరూ చూడలేదు, మీరు చేసిన చూసే అందరూ నవ్వుతున్నారు. ఇన్నాళ్ళకి మా మావగారు మారి మీరు చేసే స్థితిలో లేరని తెలిసి పుట్టింట్లో చేయాల్సిన సీమంతాన్ని ఇక్కడ ఘనంగా చేస్తున్నారు. మిమ్మల్ని పిలవకపోతే బాగుండదేమోనని పిలిచారు. అది అర్థం చేసుకుని మూడో మనిషికి కనపడకుండా 4 అక్షింతలు వేసి తినేసి వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోతామమ్మా, వెళ్ళిపోతాం. చాలా సంతోషంగా ఉందమ్మా. రేయ్, ఇంకా చూస్తారేంట్రా? మీ ముచ్చట కూడా తెలియదుగా. రండిరా. రేయ్, ఇప్పుడు స్వాతి అతి సామాన్యుడైన శివరామరాజు చెల్లెలు కాదురా, కోటీశ్వరుడైన నరేంద్రవర్మ గారి కోడలు. మనం ఇంకా ఇక్కడే ఉంటే ఆవిడ అవమానంతో బాధపడతారా. రండిరా, రండి. గురురాజు గారు ఆగండి ఆగండి. చిన్న పిల్ల ఏదో తెలియక మాట్లాడింది, క్షమించి ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించమంటారండి? ఆశీస్సులు మనసులోంచి రావాలి. తనున్న మాటలకు మనసే చచ్చిపోయింది. ఆశీర్వదించే శక్తి లేదండి. రండిరా. ఏంటమ్మా అలా చూస్తూ కూర్చున్నావు? వెళ్ళదని చెప్పమ్మా. వాళ్ళని వెళ్తే వెళ్ళనివ్వండి, మనకు కావలసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారుగా. కనీసం ఆశీర్వదించి వెళ్ళమనమ్మా. వాళ్ళ ఆశీస్సులు నాకేం అక్కర్లేదు, మీరు ఆశీర్వదిస్తే చాలు. చెల్ల ఇప్పుడు మాటలు బాగా నేర్చుకుంది కదన్నయ్య. ఏంట్రా నేర్చుకునేది? ఒక బిడ్డకి తల్లి కాబోతుంది, ఇప్పుడైనా మాట్లాడటం తెలుసుకోపోతే ఎలాగా? ఆ కోపం చూస్తుంటే స్వాతికి బాగా పుట్టేట్టున్నాడు మామయ్య. మీరు మారర్రా. చెల్లెలు పేరెత్తితే చాలు పొంగిపోతారు. స్వాత అలా ఎందుకు ప్రవర్తించిందో అర్థం కావట్లేదురా. మన చూసినప్పుడల్లా ఆనందంతో తన కళ్ళలో నీళ్లు కనిపించే, కానీ ఈ రోజు మాత్రం బెదురు కనిపించింది. ఏమండి, స్వాతి వస్తోంది, కొంచెం బండా బాబు. అమ్మా స్వాతి, వెళ్ళిగా. ఏంటమ్మా ఏమైంది? ఏమైందిరా? ఏ కారణం లేకుండా నువ్వు అలా మాట్లాడవని మాకు తెలుసు. అసలు ఏం జరిగిందిరా? మా ఆయన మా మావయ్య మీ ఆస్తి అంతా మీకు తిరిగి ఇచ్చేస్తామని నన్ను నమ్మించారు. తర్వాత తెలిసింది అదంతా నాటకమని. డాక్యుమెంట్స్ మీద నా చేత సంతకం పెట్టించుకొని ఆస్తి అంతా వాళ్ళ పేరు మీద మార్చుకొని సీమంతానికి వచ్చిన అందరి ముందు మిమ్మల్ని అవమానించాలని ప్లాన్ చేశారు. ఇవన్నీ తెలిసే నేను మిమ్మల్ని తిట్టి పంపించేశాను. అవే మాటలు వాళ్ళు మాట్లాడుంటే మీరు ఎంతో బాధపడేవారు. నా అన్నలకి ఆస్తి ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ 10 మందిలో మీకున్న గౌరవం పోకూడదన్నయ్యా. అందుకే అలా మాట్లాడాను. తప్పైతే క్షమించండి. మేము నేను తప్పుగా అనుకుంటే కదమ్మా క్షమించడానికి. మీ ఆశీర్వాదం ఉంటే నేను క్షేమంగా ఉంటానన్నయ్యా. ఆశీర్వదించండి. వదినా, నా కోసం తెచ్చిన గాజులేవి? అవి వేసుకోటానికి నా బంగారు గాజులన్నీ తీసేసి వచ్చాను. ఉండమ్మా, తీసుకొస్తాను. నా కోసం తెచ్చిన పిండి వంటలేవి? అమ్మా స్వాతి, అన్నయ్యలు ఉన్నదంతా నీకు ఇచ్చి ఏమీ లేకుండా బతుకుతుంటే బాధపడేవాడినమ్మా. కానీ ఇప్పుడు అర్థమైంది తల్లి, నీ మంచి మనసుకి ఎంత ఇచ్చినా సరిపోదమ్మా. స్వాతమ్మ, ఇందాక నీ మనసు తెలుసుకోలేక పిచ్చి పిచ్చిగా నోటికొచ్చిందంతా వాగానమ్మా. నన్ను క్షమించు తల్లి. అంటే
ఇందాకటి నుంచి ఏదో చెప్తానంటున్నావు, ఏం చెప్పవేంటి? జస్ట్ వెయిట్. ఏయ్, మీ హీరో వస్తున్నాడే. ఆ రోజు నేను కింద పడ్డాను, ఈ రోజు చూడండి. అవునవును, ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడావు. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. కాలేజీలో కలివిడి మంత్రం లవ్వే నమః, టీనేజీలో చెడుగుడు మంత్రం లవ్వే నమః, గుండెల్లో గుడుగుడు కొంచెం లవ్వే నమః. కళ్ళు కలుసుకుంటే డింగ్ 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 డింగ్, కొంటె గుల్ల అయ్యినట్టే డింగ్ 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 డింగ్, కొంటె పిల్ల నవ్వెనంటే డింగ్ 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 డింగ్, ఆకలంటూ వేయదంట డింగ్ 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 డింగ్, ఈ ప్రేమ గాని పుట్టనంటే డింగ్ 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 డింగ్, ఇక అమ్మ నాన్న గుర్తురారు డింగ్ 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 డింగ్, ఈ ప్రేమ వెడిసి కొట్టనంటే డింగ్ 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 డింగ్, ప్రతివాడు చిన్న దేవదాసు డింగ్ 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 డింగ్, కష్టమైన ఇష్టమైతే లెక్క చేయదంట ప్రేమ, కళ్ళు కలుసుకుంటే డింగ్ 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 డింగ్, గుండె గుల్ల అయ్యినట్టే డింగ్ 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 డింగ్. ట్యూషన్ అంటూ వస్తదయ్యో పిల్ల బయటకి, వీధి చివర అయ్యగారు బైకుతో రెడీ, ఊరి చివర బీచు మరి పార్కులోన బెంచు, జగము గుర్తురాదు ఏ జనుల గొడవ లేదు, ప్రేమలోన ఉన్నవారికి కళ్ళు కలుసుకుంటే డింగ్ 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 డింగ్, గుండె గుల్ల అయ్యినట్టే డింగ్ 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 డింగ్. తీపి కబురులెన్నో చెప్పి అందగత్తెలు, ప్రేమ పేర పెంచుతారు జేబు ఖర్చులు, ప్రేమలోన విలువ తెలుసు షాజహానుకి, అందుకేను హంగులన్నీ తాజ్ మహల్కి, చెప్పులరుగుతున్నా నీ అప్పు పెరుగుతున్నా, తేల్చారయ్యో ప్రేమ సంగతి, ఇంత దాకా వచ్చి తెగ ముదిరినాక పిచ్చి, మాయ గుంటలు జారుకుంటారు
చల్లని కళ్ళు కళ్ళు కలుసుకుంటే డింగ్ 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 గుండె గుల్ల అయ్యినట్టే డింగ్ 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 కొంటె పిల్ల నవ్వెనంటే డింగ్ 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 ఆకలంటూ వేయదంట డింగ్ 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 ఈ ప్రేమ గాని పుట్టనంటే డింగ్ 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 ఇక అమ్మ నాన్న గుర్తురారు డింగ్ 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 ఈ ప్రేమ పెరిసి కొట్టనంటే డింగ్ 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 ప్రతివాడు చిన్న దేవదాసు డింగ్ 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 కష్టమైన ఇష్టమైతే లెక్క చేయదంట ప్రేమ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వద్దన్నయ్య ఏయ్, పట్టుకోరా. అతన్ని చెయ్యొద్దు అన్నయ్య ప్లీజ్ ఆయన్ని చెయ్యొద్దన్నయ్య ఆనంద భూపతిరాజు గారు అబ్బాయి ఉండి వాడు తత్తంటే దద్దంలో ఊరుకోపోతే తిరిగి తన్నకర్లా రాణి వాళ్ళ అన్నయ్య తంతే ఫీల్ అవుద్దని ఊరుకున్నా. ఏ రాణి నింతంటే ఊరుకోటలా గట్టిగా అరవకు. లవ్ మ్యాటర్ అన్నయ్యకి తెలిసిందంటే ఇంకా నా పని అవుతుంది. తెలిసిందిరా. ఎవడ్రా కొట్టింది? ఎంపీ కొడుకట్ట. ఏయ్ ఎవరు నువ్వు నా సీట్లో కూర్చున్నావు? శివరామరాజు. ఎవడా మదన్ అనేవాడు? అతను ఎవరు అనుకుంటున్నావు? ఎంపీ కొడుకు. అరే మదన్, ఆ రాజు వాళ్ళ అన్నయ్య శివరామరాజు వచ్చాడంట్రా. నువ్వు వెళ్ళిపోరా. నేను ఎంపీ కొడుకునరా, వాడి సంగతి ఇప్పుడే తెలుస్తాను. ఎవడ్రా ఎంపీ గడి కొడుకు? నేనే. ఏం చేస్తావురా? మదన్ లేరా? ఏమైందిరా? లేదేంట్రా వాడిని? తాపీగా చూడటం లేదే, హ్యాపీగా చూస్తున్నాను. రేయ్, ఎంపీ కొడుకు అని విర్రబీగుతున్నావా? నా ఇంటి అడ్రస్ మావాడి అప్లికేషన్ ఫామ్ ఉంది, వెళ్ళి చూసుకో. ఒంటరిగా వచ్చినా సరే, ఫాలోవర్స్ తో వచ్చినా సరే, పెన్నులు పట్టుకున్న జర్నలిస్టులతో వచ్చినా సరే, గన్నులు పట్టుకున్న గన్మెన్లతో వచ్చినా సరే, నేను రెడీ. ఎవడ్రా కొట్టిందని బాబుని అడిగితే శివరామరాజు అని చెప్పు. నాకే అడ్రస్ పంపించి ఛాలెంజ్ చేస్తాడా? నేను ఎట్టా కనిపిస్తున్నాను రా శివరామరాజుకి? ఎంపీ అంటే మెడికల్ ప్రాక్టీషనర్ అనుకుంటున్నాడా? నా కొడుకును కొట్టిన దానికంటే నన్ను రెచ్చగొట్టినందుకే తట్టుకోలేకపోతున్నాను. నా లెఫ్ట్ సైడ్ రౌడీస్, రైట్ సైడ్ పోలీసులు నడవాలి. రౌడీస్ తో అవసరమైతే హత్యలతో తిరిగి వస్తాను, పోలీస్ తో అవసరమైతే అరెస్ట్ తో తిరిగి వస్తాను. పదండ్రా. ఇదేం ఫ్యామిలీ రా బాబు? ఆస్తులు పోయేటప్పుడు నవ్వుతారు, ప్రాణాలు పోయేటప్పుడు నవ్వుతారు. మీ ఫ్యామిలీ నాకు అర్థం కావట్లేదురా బాబు. నేను వెళ్ళిపోతా. రామరాజు, ఎవడ్రా ఎవడ్రా మీలో శివరామరాజు?
నోరు జారితే నాలిక తెగుద్ది. పద్ధతిగా మాట్లాడు. శివరామరాజు అంటే ఒక్కడు కాదురా, ముగ్గురు. నీ దగ్గర మర్యాద నేర్చుకోవడానికి రాలేదు, నీ అంతు చూడడానికి వచ్చాను. అలా అంటాడు ఈ భూమి మీద పుట్టలేదు. ఇద్దరు తమ్ముళ్ళనందుకే నీకింత పొగరుంటే ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాకెంత పొగరుండాలి? నా కొడుకునే కొడతావా? నీ పవర్ ఏంట్రా? నా పవర్ ఏంటో నాకు తెలుసు కాబట్టే కొట్టాను. ఆ ప్లేస్ లో నీ కొడుకే కాదురా, నువ్వున్నా కొడతాను, నీ బాబున్నా కొడతాను. నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసే ఛాలెంజ్ చేశా. నీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందిరా. వాట్లాటికి కొట్లాటికి కావాల్సింది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, రౌడీ బ్యాక్గ్రౌండ్. నువ్వు వేసిన ఎంగిల్ మెతుకులతో బలిసిన ఒళ్ళు వాళ్ళదే. మా నాన్న పంచిన రక్తంతో ఎగిసిన పౌరుషం మాది. ఇంతవరకు పోలీసులు మా ఊరు పొలిమేరలు దాటి లోపలికి రాలేదు. అలాంటిది మా ఊరు కట్టుబాట్లు కాదని మా ఇంట్లోకే వచ్చారు. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే అరెస్ట్ చేయడానికి వాళ్ళకి చేతులు ఉండవు, చూడ్డానికి నువ్వు ఉండవు. నేను ఏదైనా ఆలోచించే అంటాను, అన్నాక ఆలోచించను. ఇంతమందిని తీసుకొచ్చింది నీ దర్శనం చేసుకుని వెళ్ళిపోవటానికి కాదు, నీ అంతు చూడటానికి. ఆ ఫోటో ఇక్కడ మీరు ఏం కాలేదు. ఏం పులిరాజు శివరామరాజులు గొడవ చేస్తున్నారా? లేదు బాబు గారు, కంట్లో నలకబడి నీళ్ళొస్తుంటే ఏడుస్తున్నాను అనుకుని ఓదారుస్తున్నాడు. శివరామరాజుకి అన్నీ మీ బుద్ధులే. ఎవరైనా బాధపడుతుంటే చూసి అస్సలు తట్టుకోలేడు. పిల్లల బాధ్యత మీ మీద ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. పంచాయతీకి వెళ్ళొస్తాను. ఇది చట్టం ఏర్పరిచిన న్యాయస్థానం కాకపోవచ్చు, కానీ ప్రజలందరూ నమ్మిన న్యాయస్థానం. ఇక్కడ నిజం చెప్పవలసిన వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేయనక్కర్లేదు. కాళ్ళు నేలను తాకి నిలబడి నిజం చెబితే అది భూదేవి సాక్షిగా నిజం చెప్పినట్టు అవుతుంది. ధర్మపీఠానికి మీ సమస్య ఏమిటో వివరంగా చెప్పండి. నమస్కారం అయ్యా. వీర్రాజవరం గారి దగ్గర పాలేరుగా పనిచేస్తున్న సింహాద్రి కొడుకునండి. నా పేరు రామకృష్ణ. ఆయన గారి కూతురు రాజ్యలక్ష్మి నేను ప్రేమించుకున్నా. పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. వాడు అబద్ధం చెప్తున్నాడు. అది చెప్పవలసింది నువ్వు కాదు, నీ కూతురు. ఒక గొప్ప ఇంటమ్మాయి రచ్చబంటికి ఎలా వస్తుంది భూపతి గారు? ఉన్నవారు లేనివారు న్యాయస్థానం ముందు సమానమే. తీసుకురండి మీ కూతుర్ని, లేదా ఇతను చెప్పింది నిజమని నమ్మి తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఏమ్మా, నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించావా?
నిర్భయంగా చెప్పమ్మా. అంటే నువ్వు ప్రేమించలేదని అర్థం చేసుకోవచ్చా? కన్న తండ్రిగా నేను చెప్తున్నాను, వాడిది ప్రేమ కాదు, మోసం. నా ఆస్తికి ఆశపడి వయసులో ఉన్న నా కూతుర్ని ప్రేమించకపోతే చస్తానని బెదిరిస్తున్నాడు. దానికి భయపడిన ఏ అమ్మాయినా ఇంతకంటే ఏం చెప్తుంది? పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి పెళ్ళెందుకు చేసుకోలేదు? అది నీ సంజాయిషి నాకు అనవసరం. అలా చేస్తే అమ్మాయి దక్కుతుందే తప్ప ఆస్తి దక్కదని. నువ్వు ప్రేమించింది రాజ్యలక్ష్మిని కాదు, ఆమె ఆస్తిని. ఇలా 10 మందిలో పెట్టి పరువు తీస్తే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తారని, ఆ పైన ఆస్తిని సొంతమవుతుందని. అయ్యా అది కాదు నీ చెప్పేది. ఇక నువ్వు చెప్పడం అయిపోయింది. తీర్పు వినడమే నీ వంతు. ఇతను చెప్పిన దాంట్లో నిజం లేదని భావిస్తూ ఇతనికి గ్రామ బహిష్కరణ శిక్షలు విధిస్తున్నాను. మీ తీర్పుని నేను కాదంటే 100 కరోనా దెబ్బలు. అవి తిన్నాక కూడా బ్రతికుంటే వైద్యానికి డబ్బిస్తా, చస్తే ఆడి ఖర్చులకిస్తా. అయితే నన్ను చచ్చే వరకు కొట్టించండి. అంటే నీ ప్రేమ నిజం కాదని ఒప్పుకుంటున్నావా? అయ్యా, రాజ్యలక్ష్మి అంటే నాకు ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను. మీ న్యాయస్థానంలోనే న్యాయం జరగకపోతే ఇక ఆ దేవుడి దగ్గర కూడా న్యాయం జరగదు. మీ తీర్పుని నేను వ్యతిరేకిస్తున్నాను. శ్రీశైలం గారు, అతని ధిక్కార నేరానికి క్షమాపణ చెప్పే వరకు కొట్టించండి. ఆయన కొట్టద్దు, మీకు దండం పెడతాను. ఆయన కొట్టొద్దు చెప్పండి. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఆయన కొట్టొద్దు చెప్పండి. వీర్రాజు, నేనిచ్చింది తీర్పు కాదు, వీళ్ల ప్రేమకు పెట్టిన పరీక్ష. వీళ్ల ప్రేమ గొప్పతనం గ్రామస్తులందరికీ తెలియచేయాలని ఇలా చేశాను. నేను వీళ్ల ప్రేమను నమ్ముతున్నాను. ఈ రోజే గుళ్ళో అమ్మవారి సాక్షిగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాను. ఆనంద్ భూపతి గారు, ఈ కూలీ జనాలు తరతరాలుగా మీ ఫోటోలు పెట్టుకుని పూజిస్తున్నారని మీరే దేవుణ్ణి అనుకుని నోటికొచ్చినట్టు తీర్పు చెప్పకండి. మాట తడబడితే నాలుగు ప్రమాదం, పొగరుతో ఎగబడితే ప్రాణానికి ప్రమాదం. ఇది నోటికొచ్చిన తీర్పు కాదు. పైన ఆ బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు, ఇక్కడ ఈ ఆనంద భూపతి ఆచరిస్తాడు. ఇది శాసనం. ఏం వినాయకులు, మరి మీ తీర్పు? అన్ని ఊళ్ళల్లో దేవుడు రాయి రూపంలో ఉంటే మన ఊళ్ళో దేవుడు మనిషి రూపంలో ఉన్నాడు. నిరుపేదల దేవుడయో, గుడిలేని రాముడయో, సుగుణాల సూర్యుడయో, వీరాధి వీరుడయో, సింహమల్లె నడిచి వస్తే నింగి తొంగి చూడదా, దైవమంటి నిన్ను చూసి చేతులెత్తి మొక్కదా. నిరుపేదల దేవుడయో, గుడిలేని రాముడయో, సుగుణాల సూర్యుడయో, వీరాధి వీరుడయో.
దేవుడయో గుడిలేని రాముడయో సుగుణాల సూర్యుడయో వీరాది వీరుడయో కులమతాల కలత మాపినాడు నువ్వేగా మాకు దిక్కు సింహలగ్నమందు పుట్టినాడు యుగాల పుట్టబోడు మా ప్రతి గుండెలో స్మరిస్తున్నది నీ నామ స్మరణి మీరంతా నా వాళ్ళు మీరే నా దేవుళ్ళు కలిసుంటే మనమంతా మనదే ఈ జగమంతా సాటి వారి సేవలోనే జీవితాన్ని గడుపుతా సాటి లేని వాడినంటూ అన్నమాట నిలుపుతా ఏమండి తప్పో ఒప్పో జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు దూరంగా వెళ్ళి బతుకుతారు. వాళ్ళనేం చేయకండి. నువ్వు నా భార్యవేనా, లేకపోతే నాకు తెలియకుండా వేరెవరితోనైనా కాపురం చేస్తున్నావా? శివ శివ, ఈ ఒక్క మాటగా నీకంత బాధేసిందే? అటువంటిది అది ఒక కులం తక్కువ విధవని పెళ్లి చేసుకుని తరతరాలుగా వస్తున్న మన వంశ ప్రతిష్టను మంట కలిపిందే. మరప్పుడు నాకెంత బాధగా ఉంటుంది? అలాంటిది నేను చేయాలి? ఆ పాలేరుగాడు రేపు ఊరంతా నన్ను వాడి మావయ్యనని చెప్తే నేను తలెత్తుకుని ఎలా బ్రతకాలి? చంద్రవంశంలో పుట్టిన నా కూతుర్ని ఒక పాలేరుకిచ్చి పెళ్లి చేశాడు. దీనంతటికి కారణం ఆ ఆనంద భూపతి. నోటికొచ్చినట్టు తీర్పు చెప్పి అందరి ముందు నా పేరు ప్రతిష్టల్ని మంట గలిపాడు. అదే అందరి ముందు వాళ్ళను సజీవ దహనం చేసి వాడి తీర్పును తిప్పి కొడతాను. ఎలా వచ్చి వాళ్ళని కాపాడుతాడో నేను చూస్తాను. ఆనంద భూపతి! ఏమిటి సర్పంచ్ గారు ఇదంతా? మీ దయ వల్లే నేను సర్పంచ్నయ్యాను. ప్రజలు నన్ను మీ మనిషిగా భావించి మీ మీద అభిమానంతో నన్ను ఆదరించి ఈ పదవినిచ్చారు. మీకు మీ కుటుంబానికి నేను ఈ జన్మంతా రుణపడి ఉంటాను. తప్పు. మీరు రుణపడి ఉండాల్సింది నాకు, నా కుటుంబానికి కాదు, ప్రజలకి. మనిషి చూపించేది అభిమానం, భగవంతుడిచ్చేది ఆశీస్సులు. అంతా ఆయన దయ. నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించకుండా ప్రజల గురించి ఆలోచించినంతకాలం మా అభిమానం నీపై ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళి రండి. నా బిడ్డ నన్ను దూరం చేయాలని చూస్తున్నాడు. నా పెరిమిటి కాపాడండి అయ్యా. అయ్యా, నాతో కాపురం చేయడం మానేసి మరో దాంతో కొలుపుతున్నాడయ్యా. అయ్యా, దీంతో కాపురం చేయలేకపోతున్నాను. ఎలాగైనా నా బిడ్డ నాకు ఇప్పించండి అయ్యా. పుట్టింది ఆడపిల్ల అయితే పర్వాలేదు, ఎక్కడోసారి ఇసిరేసేవాడిని. కానీ పుట్టింది మగపిల్లాడు, నా వంశాన్ని నిలబెట్టాల్సినాడు. కావాలంటే నాకున్న ఇల్లుని కూడా రాసిస్తాను. నా బిడ్డ నాకు ఇప్పించండి అయ్యా. అయ్యా, నాకు ఆస్తి వద్దు, సుఖం వద్దు. ఆడెక్కడున్నా సుఖంగా ఉండమనండి. కానీ నేను 9 మాసాలు మోసి కన్న బిడ్డను మాత్రం నాతోనే ఉండనివ్వండి. గంజి నీళ్ళిపోతేనా నా బిడ్డను నేను పోషించుకుంటాను. అయ్యగారే ఏం చెప్పాలో తెలియకుండిపోయారు. నా బిడ్డ నాకు ఇయ్యే, నా బిడ్డ నాకు ఇయ్యే.
ఇప్పుడు 9 సార్లు బండి చుట్టూ తిరిగి నీ బిడ్డను తీసుకెళ్ళు. వెళ్ళు. ఏయ్, రాయి కట్టుకుని 5 సార్లు తిరగటానికి అలిసిపోయావే. 9 మాసాలు బిడ్డను మోసిన ఆ తల్లి ఎంత అలిసిపోయి ఉంటుందిరా. బిడ్డ అడ్డం తిరిగితే తన ప్రాణం పోతుందని తెలిసి కూడా భర్త వంశాన్ని నిలబెట్టడానికి ప్రాణ త్యాగం చేస్తుందిరా ఆడది. పుట్టింది ఆడపిల్ల అయితే ఎక్కడైనా విసిరేయమని అన్నావే. నిన్ను కన్న తల్లి కూడా ఒక ఆడదేరా. ఆమెను కూడా వాళ్ళ కన్న తండ్రి విసిరేయమంటే నువ్వు పుట్టేవాడివా, ఇంతటి వాడివయ్యేవాడివా? మానవత్వపు విలువలు తెలియని నీ దగ్గర పెరిగే కంటే మమతాను రాగాలు పంచే ఈ తల్లి దగ్గర బిడ్డ పెరగడం క్షేమం. పెళ్ళాం వద్దు, బిడ్డ కావాలన్నావే, ఇదెక్కడి న్యాయం? క్షమించండి అయ్యా, ఇక తప్పు చేయను. నా భార్య బిడ్డలతో కలిసి ఉంటాను. ఏమ్మా, ఆడు మారితే నాకు అంతకంటే ఏం కావాలయ్యా? వెళ్ళి పెళ్ళాం బిడ్డలతో హాయిగా బ్రతుకు. అలాగేనయ్యా. అన్నా, పట్నం నుంచి 100 మంది మనుషుల్ని రప్పించు. ఉంటే నేనే నా ప్రాణాలతో ఉండాలి, లేదా వాడైనా ఉండాలి. నమస్కారం. నమస్కారం అయ్యా. పాపం 4 ఏనుగులు రాత్రింబవళ్ళు కష్టపడి కుప్పనూరుస్తున్నాయి బాబు. జాగ్రత్త వినాయకులు, గింజ నలిగితే మానవ ప్రాణం విలవల్లాడుతుంది. కాస్త చూసి మెత్తగా తొక్కండి. మన దుర్గమ్మ తల్లి చలం వల్ల ఈసారి ఎకరానికి 10 బస్తాలు ఎక్కువ రాలే బాబు. శ్రీశైలం గారు, మన పంట పండించిన రైతన్నలకు, మన దగ్గర పనిచేస్తున్న ఈ పని వాళ్లకు, గ్రామంలో ప్రతి పేదవాడికి ప్రతి ఏటా ఇచ్చేదానికన్నా 10 బస్తాలు ఎక్కువ ఇచ్చి పంపించారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? దిగుబడి ఎక్కువగానే ఉన్నా పెట్టుబడి కూడా ఎక్కువే అయింది బాబు. ఈ లెక్కన 4వ వంతు పంట కూడా మన గాదెలకు చేరత. అన్నదాత కూడా అన్నం తినాలి కదా బాబు. ఇవి ధాన్యం కాదయ్యా, వాళ్ళ చెమటకు ప్రతిరూపాలు. సమాజమే దేవాలయంగా, అందులో పేదవాడే దేవుడిగా భావించే వంశం మాది. వాళ్ళ చెమటతో మనం పన్నీరు స్నానం చేయకూడదయ్యా. వాళ్ళు బాగుంటే ఈ గ్రామం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, తద్వారా ఈ దేశం బాగుంటుంది. ఇచ్చి పంపించండి అయ్యా. అలాగే బాబు. బాబు గారు, బాబు గారు, కాపాడండి బాబు. బాబు, నీ చేతులతో పెళ్లి చేసి అక్షంతలేసి ఆశీర్వదించిన నా కొడుకు కోడల్ని ఆ ఏర్రాజు చంపబోతున్నాడు బాబు. జీవించిన ఈ చెయ్యి ఉన్నంత కాలం వాళ్ళెప్పుడూ చల్లగానే ఉంటారు. ఈ ఆనంద భూపతికి శిక్షించడమే కాదు, రక్షించడం కూడా తెలుసు. అశ్వమేధం గురించి పురాణాల్లో వినుంటారు మీరు. ఈ రోజు నేను నరమేధం చేస్తున్నాను. రేయ్, నా ఇంట్లో పనిచేసే పాలేరు కుక్కవి నా కూతురు చేసుకుని నా ముందే బతికేద్దాం అనుకున్నావా? ఆనంద భూపదేవన్న దేవుడు అనుకున్నావా? దీవిస్తే చల్లగా బతికేయడానికి. పెళ్లి చేయమని తీర్పు చెప్పగలడేమో గాని నా కంఠంలో ప్రాణం ఉండగా నీ చేత కాపురం చేయించలే. మీకు దండం పెడతాను, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. మమ్మల్ని తప్పకండి నాన్న, వదిలేయండి. ఎప్పుడైతే వేరే కులం వాడిపై మనసు పడ్డావో అప్పుడే కుల ప్రశ్నలు అయిపోయావు. పుష్టున్న వాడిని నేను ఇంట్లో తిరగనిస్తాను గాని ముట్టుకోవడానికి కూడా అర్హత లేని ఈ కులం తక్కువ వాడిని తిరగనివ్వను. నీ అందరికీ ఇదే చెప్తున్నాను. మళ్ళీ ఈ ఊర్లో ఎవరైనా ఇలా చేస్తే వీడికి పట్టిన గతే మీకు పడుతుంది. వద్దు నాన్న, అన్యాయం చేయకండి.
ఆనంద భూపతి రాజు. నేను ఆశీర్వదించిన వాళ్ళ ప్రాణం మీదకొస్తే ప్రాణం ఇచ్చైనా కాపాడుకుంటాను. భక్తుడు పిలిస్తే వచ్చేది ఆ భగవంతుడైతే శత్రువు పిలిచినా వచ్చేది ఈ ఆనంద భూపతి రాజు. అయితే నీ కండలు చూసి భయపడటానికి కన్యాలగ్నంలో పుట్టలేదురా, సింహలగ్నంలో పుట్టిన వాణ్ణి. నెత్తురులోనే కత్తులు ఉన్నవాణ్ణి. నువ్వు నన్నేం చేయగలవురా? కులానికి విలువ లేకుండా చేసిన నిన్ను బ్రతకనివ్వను. కులమా అంటే ఎప్పుడు పుట్టిందిరా అది? ఎవరు సృష్టించారా దాన్ని? ఈ సృష్టిలో నీరు శాశ్వతం, గాలి శాశ్వతం, నిప్పు శాశ్వతం. వాటికి లేని కులం మనిషివి నీకెందుకురా? పండే పంటకు జాతి ఉంది, మొలిచే మొక్కకు జాతి ఉంది, చివరికి కుక్కకు కూడా జాతి ఉంది. అలాంటిదే మనిషిగా పుట్టిన మాకుండదా కులం? పండే పంట పలానా కులం వాడే తినాలని పంట చెప్పదురా. నీ ఇంట్లో మజ్జిగ చిరికేవాడు పేదవాడు, నీ పంట పండించేవాడు పేదవాడు, నీ పొలంలో కుప్ప నూర్చేవాడు పేదవాడు. నువ్వు పుట్టగానే మొట్టమొదటిసారిగా నిన్ను ముట్టుకుంది నీ కన్న తల్లి కాదురా, ఎరుకల సాని. రేపు నువ్వు చస్తే పూడ్చేది కాల్చేది అతి కాపరిరా. నీ పుట్టుక చావు వాళ్ళు చేతిలో ఉన్నప్పుడు నీకెందుకురా కులం? చంపండి వాణ్ణి. కులం కులం అని నీ పాలేరు కొడుకుని తన్నావు. అతన్ని తాకిన నీ కాలేం చేస్తావు? ఏం చేస్తావు? వీర్రాజు,
మంచి మనిషిగా మారి ఊరి జనంలో కలిసిపో, లేదా మట్టిలో కలిపేస్తాను. కాలు తడవకుండా చూసుకోండి, రేపు వచ్చి కట్టు మారుస్తాను. రామ్మా, ముందులు రాసిస్తాను. అబ్బా, మంటగా ఉందన్నా. మంట అక్కడ కాదురా, ఇక్కడ. నా ఇష్టానికి వ్యతిరేకంగా నా కూతురి పెళ్లి చేసి, నా పరువు ప్రతిష్టని పేడనీళ్లు చేసి ఊరంతా చల్లాడు. వాడు ప్రాణాలతో ఉండకూడదు. అది మీ వల్ల కాదు. వాడికంటే నేను దేంట్లో తక్కువరా? ఆస్తిలోనా, అంతస్తులోనా, పౌషులోనా? దేంట్లో దేంట్లో తక్కువరా? వాటన్నిట్లోనూ సమానమేనన్నా. కానీ వాటితో పాటు ఆయనకి నీతి, న్యాయం, ధర్మం ఉన్నాయి. అన్నిటిని మించి ఆ దుర్గమ్మ తల్లి చల్లని ఆశీస్సులు ఉన్నాయి. మనమే కాదు, మల్లంటోళ్ళు 100 మంది కలిసినా ఆయన ఏం చేయలేరు. చెయ్యెత్తి ఆయన ఏం చేయలేం. చెయ్యి చాస్తే మాత్రం చెయ్యగలం. ప్రతి కార్తీక పౌర్ణమి నాడు అమ్మవారి గుడి వద్ద ఆయనే స్వయంగా గజ్జి కట్టి ఆడి అమ్మవారిని మెప్పించి ఆ అమ్మ తరఫున ఎవరేం అడిగినా కాదనకుండా ఇస్తాడు. వచ్చే సోమవారమే కార్తీక పౌర్ణమి. అయ్యగారు, పాపం పేరు పెట్టండి. భవాని, ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయి. ఏం కావాలి? నేను కోరికలతో రాలేదు, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. అందరూ బాగుండాలని మీరు ఆశీర్వదిస్తే చాలు. శుభం. నమస్కారం ఆనంద భూపతి రాజు గారు. ఈరోజు కార్తీక పౌర్ణమి. అది జగమెరిగిన సత్యం. మీరు ఈ రోజు ఎవరేదడిగినా కాదనకుండా ఇస్తారనే ఆశతో ఒక కోరిక కోరడానికి వచ్చాను. ఇవ్వడానికి నేనెవరిని? ఇప్పించేది సర్వాంతర్యామి ఆ జగన్మాత. కోరుకో. ఇచ్చిన మాట, చేసిన దానం వెనక్కి తీసుకోమనడం తప్ప ఏదైనా కోరుకో, ఇస్తాను. అయితే వాళ్ళిద్దరిని నీ చేతుల మీదుగా నువ్వు చంపే. నాకు ముందే తెలుసు నువ్విదే కోరిక కోరతావని. కన్న కూతుర్ని కడతేర్చాలని నువ్వనుకున్నావు. దీర్ఘ సుమంగళీ భవాని నేను ఆశీర్వదించాను. ఆ ఒక్కటి తప్ప నా ధనమాన్య ప్రాణాలలో ఏదైనా కోరుకో, ఇచ్చి పంపిస్తాను. కోరుకున్న తరువాత మాట తప్పరుగా? మాట తప్పితే మా మెడ మీద తల తప్పినట్టే. అయితే నాకు నీ తల కావాలి. మాటలు చెప్పడానికే గాని చెయ్యడానికి కుదిరేది కాదని ఇప్పుడు అర్థమైందా? తల కావాలనేసరికి తలకిందులైపోతున్నారు. అయ్యా, వాడి ఆశకి అంతులేదు. వాడి ప్రాణాలు తీయమని ఆజ్ఞాపించండి. వాడిని అమ్మవారికి బలిస్తాం. ఆయన ఆపబట్టి సరిపోయింది, లేకపోతే ముక్కలు ముక్కలుగా నరికి పరచేవాడిని. అయ్యా, వాడి ఉద్దేశం తెలుసు కూడా మీరు ఎందుకు మాట ఇవ్వాలి? బ్రతికేది 4 రోజులైనా 40 తరాలు చెప్పుకునే విధంగా బ్రతకాలంటారు పెద్దలు. మాట కోసం చరిత్రలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు. ఒకరు తన శరీరాన్ని కోసి పావురాయికి ఆహారంగా ఇచ్చిన సిబి చక్రవర్తి. ఇంకొకరు వామనుడి పాదం చేత పాతాళానికి తొక్కబడ్డ బలి చక్రవర్తి. అయ్యా, ఒక నీచుడు స్వార్థంతో కోరకూడని కోరిక కోరితే అది తీర్చడం కోసం మీరు ప్రాణత్యాగం చేసి ఇన్ని వేల మందిని అనాథలు చేయటం న్యాయమా? మామూలు రోజుల్లోనే మాట తప్పం శ్రీశైలం గారు. అలాంటిది ఈ రోజు నా వ్రతం గురించి మీకు తెలియదా? శరణు కోరితే శత్రువునైనా రక్షించే వంశం మాది. ప్రాణం కన్నా మాటే గొప్పదని నమ్మిన మా పెద్దల నమ్మకాన్ని నిలబెట్టమంటారా, లేక మాట తప్పి చరిత్రహీనుని కమ్మంటారా? నాన్నగారు, మీరు చనిపోవడానికి వీల్లేదు నాన్నగారు. శివరామ, ఎవరైనా ఎదుటివారు మన చేచాచి యాచించినప్పుడు
మన చెయ్యి పైనుండాలి తప్ప కిందుండకూడదు. మన వంశానికి ప్రాణం కన్నా ఇచ్చిన మాట చాలా గొప్పది. ఎన్నడూ మరిచిపోకు. మీ అమ్మకు ప్రతిరూపం నీ చెల్లెలు. ఎన్నడూ కంట తడి పెట్టించకు. నువ్వుకి తమ్ముళ్ళకి అన్నదే కాదు, అమ్మ నాన్నలు కూడా. అయ్యా, మా నాన్న కోరిక ప్రకారం మమ్మల్ని చంపేయండి, కానీ మా కోసం మీరు ప్రాణత్యాగం చేయొద్దు. పైన బ్రహ్మదేవుడు ఆదేశించాడు. ఇక్కడ ఈ ఆనంద భూపతి ఆచరిస్తాడు. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మవారి జాతర అయిన తరువాత నీకిచ్చిన మాట నెరవేరుస్తాను. పడిపోని పాయాలేరాని నీతిని వీడను తల్లిని తోడు న్యాయం ధర్మాన్ని ఏనాడు వీడను ఆ దైవం తీర్పు ఏదైనా తప్పను నిప్పుల కొండే భగ్గున పేలి రావాత పిలిచిన యమపాశాన్ని ఎదురిస్తాను చంద్రాదేడు నన్ను ముంచేస్తూ పడబాగ్ని కాల్చిన మరణం అంటేనే భయపడను. కార్తీక పౌర్ణమి రోజు నీ ముంగిట మట్టిని పొట్టుగా పెట్టి అమ్మ నెరవేరుస్తానా మాటనే. రాముడు కన్నుడు కాని సిరిరాజైనా బలిరాజైనా కాని దానంలో నీ ముంచెంతలే. శతకోటి సూర్యుల వెలుగంత నీవై మమ్ము రక్షించి వదిలేసి పోకు. మరణాన్ని మెప్పించి ప్రతి కుంట మీలో ఆరిపోని మహాజ్యోతినై శత్రువే కోరిన సృష్టియే ఆగిన ఈ ఆనంద భూపతి తప్పడు మాటిస్తే కన్నీళ్ళే రాని కష్టాలే రాని ఊపిరి ఆగిన ప్రాణాలే పోని కన్నీళ్ళే రాని కష్టాలే రాని ఊపిరి ఆగిన ప్రాణాలే పోని ఊపిరి ఆగిన ప్రాణాలే పోని ఊపిరి ఆగిన ప్రాణాలే పోని. మీ నాన్నగారు లాంటి మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారు. మనందరం ప్రాణం ఉన్నంత కాలమే బతికుంటాం.
కానీ మీ నాన్నగారు లాంటి యుగ పురుషులు ఈ భూమి ఉన్నంతకాలం మనందరి హృదయాల్లో నిలిచే ఉంటారు. మీ ఇంటి మీదకి తుపాకులతో వచ్చినందుకు నన్ను క్షమించండి. ఆయన వంశంతో నేను వియ్యమందడం అంటే నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. మీ తమ్ముడితో నా కూతురు పెళ్లి జరిపిస్తానని నాకు మాట ఇవ్వండి. మంచి రోజు చూసి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా సంతోషం. శివరామరాజు, స్వాతి వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది అత్తయ్య. బయటకు వచ్చామంటే నరుకుతా. మా అన్నయ్య పెళ్లికి నేను తప్పకుండా వెళ్ళాలండి. మన కళ్ళు కప్పి నీ పెళ్ళం తెప్పించుకొని పెళ్లికెళ్తుందేమో చూడు. దానికంత సీన్ లేదు నాన్న. గదిలో పెట్టి తాళం వేశాను. బయటకు వస్తే కాళ్ళు నరుకుతారు. వాళ్లే ముందులా మన ఇంటికి వచ్చి దీని కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు నాన్న. అడుగు పెడితే అడ్డంగా నరికేయమని ఇంటి చుట్టూ కిరాయి మనుషుల్ని పెట్టాను. చెల్లి రాలేదన్న దిగులుతో, పెళ్లి ఆగిపోతుందన్న బాధతో వాళ్ళు సగం చస్తారు. కాదు, పూర్తిగా చస్తారు. కుమిలి కుమిలి చస్తారు. అదే నాకు కావాలి. అటుపక్క ఏదో సౌండ్ వస్తుంది. అటు చూడండి, వెళ్ళండి. మా అందరి కళ్ళలో కారం కొట్టి పారిపోదామని చూడు నిన్ను ఏం చేస్తాను. రా. మావయ్య, మీరేదో చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. మా అన్నయ్య పెళ్లి చూసి వెంటనే వచ్చేస్తారు. ఇంకెప్పుడు ఆయన గుమ్మ తొక్కను. నేను వెళ్ళకపోతే మా అన్నయ్య పెళ్లి చేసుకోడు. నేను వెళ్ళి స్వాతిని తీసుకొస్తాను. నేను కూడా వస్తాను. నువ్వు కూర్చోరా, నువ్వు ఏర్పాట్లు చూసుకురా. అన్నయ్య, ఏంటి మండుతోందా? నాకు కూడా మండుతోంది. కాల్లో కాదు, గుండెల్లో. ప్రతిరోజు ఇలాగే చిత్రవదలు అనుభవించాలి. అది చూసి మీ అన్నలు కుళ్ళి కుళ్ళి చావాలి. నా పగ చల్లారని. తర్వాత పువ్వుల మీద నడిచిన నా చెల్లెలి పాదాల మీద ఇనుప రాట్లతో వాతలు పెడతావా? నా పెళ్ళాం నా ఇష్టం. అవసరమైతే చంపేస్తాను. అడగడానికి నువ్వే. కడుపుతో ఉన్న భార్యకి కుంకుమ పువ్వు తినిపించే భర్తను చూసా గాని నెలలు నిండిన భార్య రక్తం కళ్ళ చూసే భర్తను నిన్నే చూస్తున్నారా? నాకెవరో శత్రువులు ఉండరు. వన్స్ ఎవరినైనా శత్రువుగా డిసైడ్ అయ్యానంటే
ఇంకా నాకు వేరే పని ఉండదు, అంతం చేయటం తప్ప. నేను ఏదైనా ఆలోచించే అంటాను, అన్నాక ఆలోచించను. మిమ్మల్ని నా శత్రు అనుకునే అవకాశం నాకు ఇవ్వకండి. నువ్వు మాకు శత్రువేరా శివరామరాజు, నువ్వు ఒక్కడివే. వేసేటవాడిని తప్పుకోండి. రావే. ఆగండ్రా, మీలో ఎవరు చేయలేపినా దీని కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తాను. అన్నదమ్ముల ముగ్గురిని చంపేయండిరా. నువ్వు కట్టిన తాళిపట్టు నా మెళ్ళ వేలాడుతుందని పొగడుతూనేగా వాళ్ళని అలా బాధపడుతున్నారు. అగ్ని సాక్షిగా నీ వెనక నేను 7 అడుగులు నడిచానన్న అనుసుతనే కదా నా వాళ్ళని నాకు కాకుండా చేద్దామనుకున్నా. ఇప్పుడు నువ్వు నా భర్తవి కాదు, నేను నీ భార్యని కాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకంటే నువ్వు కట్టిన ఈ పసుపు తాడు కంటే, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ దేవుడి కంటే నాకు మా అన్నయ్యలే ముఖ్యంగా. ఎవయ్యా పెద్ద మనిషి, ఇంతకాలం నన్ను నానా రకాలుగా హింసించినా మిమ్మల్ని మా అన్నయ్యలు ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు ఇంతమంది కలిసి ఎన్ని చావు దెబ్బలు కొడుతున్నా పెద్ద విప్పకుండా అలా విగ్రహాల్లో ఎందుకు నిలబడిపోయారో తెలుసా? కారణం నేను నోరు విప్పి ఒక్క మాట మీ గురించి చెడుగా చెప్పుంటే మిమ్మల్ని కాదు మొత్తం మీ వంశాన్ని సర్వనాశనం చేసేవారు. ఇందాకేమన్నా శివరామరాజు నువ్వు ఒక్కడివి ఏం చేస్తావని కదా అన్నావు. వేయ్, దమ్ముంటే ఇప్పుడు వాళ్ళ మీద చేయవే. వేరా, మా అన్నయ్యని పట్టుకొని వచ్చేలా కొట్టించారు. అసలు మీరు మనుషులేనా? ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? నా మీద కోపమా? ఇంత గొప్ప వంశంలో పుట్టి ఇది ఇలా చేసిందేంటా అని చూస్తున్నారా? నేను సంతోషంగా ఉండాలనే కదా మీరు ఆస్తి మొత్తం నాకు రాసిచ్చారు. నేను ఇంటి కోడలుగా సంతోషంగా బతకలేను, మీకు చెల్లిగానే బతుకుతానన్నయ్య. మంచి మనసు లేని మనుషుల మధ్య నేను ఉండలేను. మీతో తీసుకెళ్ళండి, అదే మీ చెల్లెలు స్వాతిలాగా. అన్నయ్య, బొబ్బిలి ఆనంద భూపతి గారి వంశానికి ఎప్పుడు ఇవ్వడమే కానీ తీసుకోవటం అలవాట్లేదు. ఇప్పుడు మీరెందుకు వాళ్ళ చేత దెబ్బలు తినాలి? వెళ్ళి కొట్టండి అన్నయ్య, నేను చెప్తున్నాను, వెళ్ళి కొట్టండి.
అగ్ని సాక్షిగా తను గట్టిన తాళిని ఎప్పుడైతే నా చెల్లి తీసి వాడు మొహాన్ని ఇసిరేసిందో అప్పుడే వాడు చచ్చినట్లు లెక్కరా. సచిన్ పవన్ ఏం కొడతారా? రండ్రా. బతికిపోయారా? అయితే మిమ్మల్ని కొట్టి నా రౌడీల్ని కొట్టండి అన్నయ్య. కూలి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళనేంటమ్మా కొట్టేది? వాళ్ళన్నీ చేసినా మీకు వాళ్ళ మీద కోపం రావటం లేదంటన్నయ్య. నువ్వు నడిచిన నేలమ్మా ఇది. దాన్ని రక్తపాతం చేయటం నాకు ఇష్టం లేదు. రేపు నీకు పుట్టబోయే బిడ్డ మా నాన్నేడు మావయ్య అని అడిగితే మేమే చంపామని చెప్పమంటావమ్మా? అందుకేనమ్మా వాడిని ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. అమ్మా. అమ్మా స్వాతి, స్వాతి కొంచెం ఓపిక పట్టమ్మా. రామరాజు, డాక్టర్ ఫోన్ చేసావా? చేశానన్నయ్య. హలో, స్వాతికి నొప్పులు ఎక్కువయ్యాయి. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అమ్మా, స్వాతి, మా స్వాతి. కొంచెం ఓపిక పట్టు. తమ్ముడు, చెల్లెమ్మ కాళ్ళు పట్టుకో. అలాగే. నన్ను క్షమించండి బాబు గారు. చెల్లెలి కోసం ఆస్తి మొత్తం రాసిచ్చేసి కష్టపడి బతుకుతూ కూడా మీ గౌరవాన్ని మీరు కాపాడుకున్నారు. మీరు మనుషులు కాదు, దేవుళ్ళు. నన్ను క్షమించండి. బాబు శ్రీశైలం గారు, మీరు 1947 ఓల్డ్ మ్యాన్, ఎలా వచ్చావు? నేను కాల్చి చంపింది కాశ్మీర్ తీవ్రవాదులతో సంబంధం ఉన్నవాడినట. అందుకే ప్రభుత్వం నన్ను అభినందించి విడుదల చేసి పంపించేసింది. సంతోషపడుతు శతకోటి దేవతలు పలికిన దీవెనలు, శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. సంతోషపడుతు శతకోటి దేవతలు పలికిన దీవెనలు, శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద, అమృతమే మాకు పంచగా అంతమే కదా. అనురాగం కంటి చూపులై, అభిమానం ఇంటి దీపమై, బ్రతుకంతా నిండు పున్నమై, ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై. మమకారం పంచవే అమ్మవై. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద, అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే